హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రైతుల కొరకు చాలా ఉపయోగపడే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు మనకు ఈ వీడియోలో రైతులకు అంటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులు అనేది అకౌంట్లో ఎప్పుడు పడతాయనేది దాని గురించి వేచి చూస్తున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం అనేది శుభవార్త ఇచ్చింది. అదేవిధంగా దీనికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఇస్తాను. కావున వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. నేడే రైతు భరోసా డబ్బులు రైతుల యొక్క అకౌంట్లో జమ కాబోతుంది. సో రైతులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. రైతు భరోసా నిధులు విడుదలపై నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ముహూర్తం కూడా ఖరారు చేసింది. అంటే ఈరోజు మనకు రైతుల యొక్క అకౌంట్లో రైతు భరోసా డబ్బులు అనేది జమ కాబోతుంది. సో మనకు ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం నిజంగానే గుడ్ న్యూస్ ఇచ్చింది. సో ఆల్రెడీ మనకు యాసంగి సీజన్ స్టార్ట్ అయ్యి వరి నాట్లు కూడా నాటేశారు. అదేవిధంగా కానీ ఇప్పుడు వరకు ఎదురు చూసినారు రైతులకు మనకు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయనేది. ఈ యొక్క నేపథ్యంలోనే మనకు తెలంగాణ ప్రభుత్వం అనేది మంచి శుభవార్త ఇచ్చింది రైతులకు. సో ఇది చూసుకున్నట్లయితే గత సీజన్లో మనకు అంటే ఖరీఫ్ సీజన్లో నిధులు అనేది విడుదల చేసిన వారికి అంటే ఇప్పుడు కూడా యాసంగిలో కూడా గత సీజన్లో ఎవరికైతే డబ్బులు వచ్చిందో మనకు ఈ యాసంగి సీజన్లో కూడా వారికి డబ్బులు వస్తుంది. అంటే మనకు లాస్ట్ సీజన్స్ ఖరీఫ్లో చూసుకున్నట్లయితే దాదాపు 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది లాస్ట్ సీజన్కి అంటే ఖరీఫ్కి. సో అదేవిధంగా ఇప్పుడు కూడా 1.46 కోట్ల అంటే 1.46 కోట్ల ఎకరాలకు ఈ యాసంగి రైతు భరోసా కూడా డబ్బులు అనేది జమ చేయడానికి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ ఈ రోజుల నుంచి డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్లో మనకు అనేది డబ్బులు జమ కాబోతుంది. సో మనకు ఇది మంచి శుభవార్తనే. సో కాబట్టి ఈరోజు నుంచి రైతుల యొక్క అకౌంట్లు అనేది డబ్బులు అనేది జమ కాబోతుంది. సో కావున రైతులు కూడా మీ అకౌంట్లో డబ్బులు వచ్చాయా లేదా అనేది చూసుకొని వచ్చినట్లయితే ఈ వీడియోకి కింద కామెంట్ చేయండి. రాలేదన్నా కూడా మీరు కామెంట్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గర ఉన్నటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏయూలను సంప్రదించినట్లయితే మీ అకౌంట్లకు అంటే ఏదైనా అప్డేటింగ్కి ఉన్నట్లయితే రాకపోవచ్చు. కావున మీ అకౌంట్లు చెక్ చేసి తర్వాత ఒకవేళ డబ్బులు రాలేదనుకుంటే వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అదేవిధంగా ఏయూలను సంప్రదించినట్లయితే ఫర్దర్ ప్రొసీజర్ తీసుకొని మీ అకౌంట్లో డబ్బులు అనేది పడతాయి. సో కావున ఒకసారి మీ అకౌంట్లో డబ్బులు అనేది వచ్చిందా రాలేదా అనేది చెక్ చేసి మీరు కింద కామెంట్ పెట్టచ్చు. ధన్యవాదం.